राहुल गांधी जिंदाबाद, राहुल गांधी जिंदाबाद, जिंदाबाद जिंदाबाद, राहुल गांधी जिंदाबाद, जिंदाबाद जिंदाबाद, राहुल गांधी जिंदाबाद, राहुल गांधी जिंदाबाद, राहुल गांधी जिंदाबाद, राहुल गांधी जिंदाबाद, वडिलाले राहुल गांधी नायकत्వం वडिलाले जीवन सरकार नायकत्వం वडिलाले जीवन सरकार नायकत्వం वडिलाले जिंदाबाद, 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 कांग्रेस पार्टी जिंदाबाद, 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 कांग्रेस पार्टी जिंदाबाद, कांग्रेस पार्टी जिंदाबाद, कांग्रेस पार्टी जिंदाबाद, कांग्रेस पार्टी जिंदाबाद, राहुल गांधी जिंदाबाद, सोनिया गांधी जिंदाबाद, मल्लिकार्जुन गारे नायकत्వం వర్ధిల్లాలి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, నాయకత్వం వర్ధిల్లాలి, నాయకత్వం వర్ధిల్లాలి, గారి నాయకత్వం వర్ధిల్లాలి, దీపక్ జాన్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. మర్చిపోయినావు వచ్చే ఆర్టీ రమేష్ గారు మీడియా మిత్రులకు అందరికి నమస్కారం. ఈరోజు పద్మనాభ నగర్ డివిజన్ ప్రెసిడెంట్ జగదీశ్వర్ గారి ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ గారి జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది. రాహుల్ గాంధీ గారు ఈరోజు దేశంలో రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా రక్షించడానికి చూస్తున్నారో మనకందరికీ తెలిసిందే. వారి యొక్క ఆదర్శాలని స్ఫూర్తిగా తీసుకొని కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అందరు ముందుకు వెళ్ళాలని సందర్భంగా మేము మనవి చేస్తున్నాము. అదేవిధంగా ఈ యొక్క సికింద్రాబాద్ జిల్లాలో పలు చోట్లల్లా ఈ యొక్క రాహుల్ గాంధీ గారి జన్మదినం సందర్భంగా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. మనమందరం కలిసి రాహుల్ గాంధీ గారి ఆశయాలు ఏదైతే రాజ్యాంగము అదేవిధంగా ప్రజాస్వామ్యాన్ని రక్షించే ఏదైతే కార్యక్రమం ఉందో అది చిత్తశుద్ధితో కొనసాగిస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియపరుస్తున్నాము. అదేవిధంగా ఈ యొక్క మన దేశానికి సంబంధించిన రాజ్యాంగం లేకపోతే ప్రజాస్వామ్యంని కాపాడాలంటే అది కేవలం రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీకే సాధ్యమని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాము. అనేక అప్రజాస్వామిక కార్యక్రమాలు ఈ యొక్క బీజేపీ ఆర్ఎస్ఎస్ చేపట్టడం జరుగుతుంది. మనం చూస్తున్నాం. పేపర్ లీకేజ్ అయినా కానీ రైతులకు ఏదైతే సన్నబియ్యం కొనుగోలు అయినా కానీ ఇట్లాంటి అనేక కార్యక్రమాలు బీజేపీ ప్రభుత్వం చేపడతలేదు. అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించిన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మెట్రోకి సంబంధించిన ఇష్యూస్ అయినా కానీ లేకపోతే డెవలప్మెంట్కి సంబంధించిన ఇష్యూస్ అయినా కానీ ఇక్కడ కిషన్ రెడ్డి గారు అదేవిధంగా బీజేపీ నాయకులు ఏ విధంగా చర్యలు తీసుకుంటలేరు, ఏ విధంగా సహకరిస్తలేరు. సహకరించడం కాకపోతే వీళ్ళు అనేక అడ్డంకులు కూడా కేంద్రంలో సృష్టించడం జరుగుతుంది. వీళ్ళన్నిటినీ ఎదిరించుకోవాలంటే కాంగ్రెస్ పార్టీకే సాధ్యమని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ. జై కాంగ్రెస్.
ఈరోజు మన మహానేత ప్రియతమ నాయకుడు లోక్సభ ప్రతిపక్ష నేత అయినటువంటి శ్రీ రాహుల్ గాంధీ గారి 56 జన్మదినం పద్మారావు నగర్ డివిజన్లో వివేకానంద స్టాచ్యూ దగ్గర ఇక్కడ జరుపుకుంటున్నాం. మనం ఘనంగా జరుపుకున్నాం. ఇప్పుడే ఆయన ఎన్నో సేవ కార్యక్రమాలు చేసినాడు రాహుల్ గాంధీ గారు. ఈ దేశానికి గురించి వాళ్ళ తండ్రిని కూడా పోగొట్టుకున్నాడు, వాళ్ళ నాన్నమ్మను పోగొట్టుకున్నాడు. ఈరోజు రాహుల్ గాంధీ గారు దేశమంతటా తిరిగేసి స్పెషల్ ఎస్ఐఆర్ ఏదైతే ఉందో ఓట్ల తొలింపు కార్యక్రమం అయితే ఉంది, దాని మీద గట్టిగా ప్రయత్నం చేసేసి ఈ పోదనేసి కూడా ఆయన చెప్పిండు. ఇంకోటి ఏదంటే మన తెలంగాణలో కూడా ఎస్ఐఆర్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ కూడా మీరు గట్టిగా పనిచేయాలనేసి కూడా ఏసీసీ నుంచి మళ్ళీ ఆదేశాలు వచ్చినాయి, పీసీసీ నుంచి కూడా ఆదేశాలు వచ్చినాయి, డీసీసీ నుంచి కూడా ఆదేశాలు వచ్చినాయి. ఈరోజు ఆయన ఎంప్లాయ్మెంట్ గురించి అందరికీ కూడా అన్ని మతాలకు కానీ కులాలకు కానీ ఎంపవర్మెంట్ అనేది సమాన హక్కు ఉండాలనేసి కూడా రాహుల్ గాంధీ ఉద్దేశం. ఈరోజు కూడా రాహుల్ గాంధీ గారు మన గాంధీ భవన్లో కూడా మన ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో బీటెక్ కానీ బీకామ్ కానీ ఎవరైతే చదువుకుంటున్నారో అందరికీ కూడా అక్కడ ఎంప్లాయ్మెంట్ అనేది అవకాశాలు కల్పించడానికి ఒకటి ఏర్పాటు చేయడానికి డెస్క్ ఏర్పాటు చేయడానికి అందరూ కూడా ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఇది రాహుల్ గాంధీ బర్త్డే జన్మదిన సందర్భంగా ప్రత్యేకంగా మన గాంధీ భవన్లో ఏర్పాటు చేయడం జరిగింది. రాహుల్ గాంధీ గట్టిగా